మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజు తులసిరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కాపులు కాదు, వారు తెలగ కులానికి చెందినవారు అంటున్నారు. అయ్యా తులసిరెడ్డి గారు, మీరు ఎందుకు ఇప్పుడు కులాల మధ్య కుంపటి పెట్టి సునకానందం పొందాలనుకుంటున్నారు? తులసిరెడ్డి గారు, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏకపక్షంగా మీ వర్గమే ప్రభావితం చేసింది అనేది ప్రజలకు తెలిసిన వాస్తవం. దశాబ్దాల కాలంగా రాజకీయ ఆధిపత్యం తర్వాత కూడా మీ అధికార దాహం ఇంకా తీరలేదా? అనుభవం ఉన్న నాయకుడిగా మీరు సమాజానికి ఇస్తున్న సందేశం ఇదేనా? తులసి గారు, ఒక్కసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. ఒక్కసారి నిష్కలంకత, నిజానికి నీతి నిజాయితీకి ప్రతీకగా నిలిచిన దామోదరం సంజీవయ్య గారి అలాంటి ముఖ్యమంత్రి పేరును మీ సామాజిక వర్గం నుంచి ఒక్క పేరైనా మీరు చెప్పగలరా? ప్రజలకు సేవ చేయడానికి, అవినీతి రహితంగా పాలించడానికి కులంతో సంబంధం ఏమిటి? తులసిరెడ్డి గారు, ఎందుకు కులాల మధ్య కుంపట్లు పెట్టి ఇలా చేస్తున్నారు? 1988లో అణగారిన వర్గాల ఆశగా ఎదిగినటువంటి వంగవీటి మోహనరంగా గారిని అతి కిరాతకంగా తుదముట్టించిన శక్తులు ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు అగ్రవర్ణాలు, అణగారిన వర్గాల తరపున పోరాడుతున్న రంగా గారిని ఎంత కిరాతకంగా తుదముట్టించారు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు అదే అణగారిన వర్గాల తరపున, అదే వ్యవస్థ, అణగారిన వర్గాల తరపున వ్యవస్థలో మార్పుల కోసం ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ గారిపై మళ్ళీ అదే మీ దృష్టి అది పడింది. గుర్తుంచుకోండి, ఇది 1988 కాదు, ఇది 21వ శతాబ్దం. మా నాయకుడిపై ఈగ కూడా వాలినా కూడా సహించే ప్రసక్తి లేదు. మీ రాజకీయ కుయుక్తులు ఈసారి బలి కానివ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. అగ్రవర్ణ రాజకీయ క్రీడల్లో బలిపశులు అవ్వడానికి ఈ తరం సిద్ధంగా లేరు. తులసిరెడ్డి గారు, మీరు ఇన్ని రోజులు మేధావి అనుకున్నాం, మంచి రెడ్లలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది కాపు సమాజాన్ని విభజించే మాటల్లా కనిపిస్తున్నాయి. కాపు అంటే ఎప్పుడు సమాజం హితం కోసం పనిచేసిన వాళ్ళే. కాపు, బలిజ, ఒంటరి, తెలగ సమూహాల ఐక్యత తెలగ కాపులలో ఒక ఉపవర్గమే అనేది మీరు మర్చిపోతున్నారు. కాపులను ఎప్పుడూ విచ్ఛిన్నం చేసి వారి శ్రమతో ఏర్పడిన రాజకీయ శక్తిని ఇతరులు వినియోగించుకున్న చరిత్ర ఉంది. కానీ ఇక నుంచి కాపు సమాజం ఐక్యంగా తన రాజకీయ హక్కును సాధించుకుంటుంది. బడుగు బలహీన వర్గాలతో కలిసి మిగిలిన చిన్న చితక అన్ని కులాలలో ఐక్యంగా తెచ్చుకొని ఒక పెద్దన్న పాత్ర పోషించి తిరిగి రాజ్యాధికారాన్ని సాధించుకుంటుంది. మీరు ఇప్పుడు కాపు, తెలగ, బలిజ, ఒంటరి మధ్య తేడాలు చూపుతూ మెగా కుటుంబం నుంచి కాపులను దూరం చేయాలనే కుట్రకు తెరలేపారు. కారణం ఒక్కటే, ఈ వర్గాలు ఐక్యంగా ఉంటే రాజకీయ సమీకరణాలు మారతాయని మీకు తెలుసు. ఇంకా భవిష్యత్తులో మీ వర్గానికి అధికారం రాదని మీరు గ్రహించినట్టున్నారు. ఇకపోతే ఇంకొక ప్రశ్న, మీ వర్గంలాగా మెగా కుటుంబంలో ఎవరైనా తమ పేర్లకు కులం తోకలు తగిలించుకున్నారా? చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళు ఎప్పుడు చిరంజీవి కాపు, పవన్ కళ్యాణ్ కాపు అని తోకలు ఎక్కడ తగిలించుకోలేదే, అని ఎక్కడ పేర్లు పెట్టుకోలేదే. అందరూ సమానమే అనే భావంతో అన్ని వర్గాలను గౌరవిస్తూ సమాజ సేవ చేస్తున్న భారతమాత ముద్దు బిడ్డలు వాళ్ళు. ఈ పొద్దు దేశంలోనే అత్యంత పేరుగల వ్యక్తులు, అత్యంత నిజాయితీపరులు, సమాజాన్ని ప్రభావితం చేస్తూ సమాజానికి ఈ దేశం కోసం సమాజంలో ఈ దేశానికి నేను ఏం చేయాలి
చనిపోయేలోపు నేనేం చేయాలి అన్న ఆలోచనతో వారు ముందుకెళ్తుంటే ఇప్పుడు వారి మీద వారి ఎదుగుదల చూసి ఓర్వలేక మీకు కడుపు మంట ఎందుకు అని మేము అడుగుతున్నాం. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అండగా నిలిచిన వర్గమే కాపు వర్గం. ఇప్పటి నుంచి కావదండి తులసిరెడ్డి గారు, కాపు సమాజాన్ని ఎవరూ విభజించలేరు, మెగా కుటుంబాన్ని కులంతో ఎవరూ కొలవలేరు, ప్రజల ఐక్యతను ఎవరూ ఆపలేరు. మా నాయకుడిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. మీలాంటి కుట్రలు కుతంత్రాలు పడే వాళ్ళ మీద భవిష్యత్తులో మీకు ప్రజలే బుద్ధి చెప్పేలాగా అడుగులు వేస్తాం. మీపైన ఇన్ని రోజులు గౌరవం అనేది ఉంది. అది నిన్న మీరు మాట్లాడిన మాటలతో తులసిరెడ్డి గారి మీద ఉన్న అభిమానం మీరు పోగొట్టుకున్నారు. ఒక్కసారి కాపు కులం మీద తెలగ ఒంటరి బలిజ కులాలను వారి ఐక్యతని దెబ్బతీయాలని చూస్తే భవిష్యత్తులో మీరు ఆ ఫలితాలను చవిచూస్తారని తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.